అందరికీ నమస్కారం. నా పేరు వైలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఇంతకుముందే బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక్కొక్కరు ఒక వర్షాన్ని వినిపించడం జరిగింది. ముందుగా ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, ప్రధానంగా మన పార్లమెంటు సాక్షిగా బీసీలకి ఒక దగా మోసం జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల నుండి కూడా భారత రాజ్యాంగంలోనే రచనలోనే బీసీలకి జరిగిన అన్యాయం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున భారతదేశ జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే బీసీల హక్కులు పార్లమెంటు సాక్షిగా పట్టించుకొని పరిస్థితుల లోపల ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పట్ల ఒక వివక్షతాపూరితమైన వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 రాష్ట్ర ఎన్నికల లోపల కూడా ఈరోజు బీజేపీ ఒక పక్క పాగే వేసుకొని బెంగాలు మిగతా రాష్ట్రాలలో అడుగు పెడదామని చూస్తూ ఉంది. కానీ మొత్తం ఈ రాష్ట్రాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో కూడా మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కానీ అక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నా, బీసీలు ఉన్నా, ప్రాంతాన్ని ఏళ్తా ఉన్నా, ఇక్కడ బీజేపీ మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే పార్లమెంట్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ చాలా మేము అవి చేసినామని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కేరళ సాక్షిగా దగా చేస్తూ ఉంది. జనగణనలో బీసీల పదం లేకుండా మొత్తం ఈసడించుకున్నట్టుగా బీసీలను వివక్ష చూపిస్తూ కనీసం బీసీల మాట ఊసెత్తే పరిస్థితి లేదు. జనగణనలో కులగనంటే ఎవడో అదర్శలో పెడతా ఉన్నారు. అంటే బీసీలు ఇంత జనాభా ఉన్నటువంటి అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీకి బీసీలు గుర్తురారా? నీ ఆర్ఎస్ జెండాలు మోసేది బీసీలే, నీ బీజేపీ జెండాలు మోసేది బీసీలే. ఏ మార్వాడోడో, ఏ బాపనోడో, ఏ క్షత్రియుడో బీజేపీ జెండాలు మోయరు. కానీ బీసీలు భుజానేసుకొని భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి అండగా ఉంటే బీసీ జనాభాను కనీసం ఆ పదవి ఉచ్చరించడానికే బీజేపీ వెనకడుగేస్తూ ఉంది. ఇక్కడ అంటా ఉన్నాం, ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, పండిత్ సంజయ్ కావచ్చు, ధర్మపూర్ అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎందుకు మీరు మాట్లాడతలేదు? దాదాపు 8 మంది ఎంపీలను మీకు ఇస్తే కనీసం అదర్సులో పెడితే ఒక్కనాడు కూడా ఒక ఎంపీ ఈటల రాజేందర్ గారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలే. దేశవ్యాప్తంగా దాదాపు 234 మంది ఎంపీలు ఎన్డీఏలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాట్లాడట్లేదు. ప్రైవేట్ బిల్లు అన్నారు, ప్రైవేట్ బిల్లు కూడా ఊసెత్తేటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు కేరళ పోయి అక్కడ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగానే బీసీల పట్ల వివక్షపూరితం ఉంది. మీరు మహిళలు అంటా ఉన్నారు, ఏ మహిళ ఏ దొరసాని పార్లమెంటుకు పోద్ది, ఏ దొరసమ్మ ఏ పటేలమ్మ పార్లమెంటుకు పోద్ది, ఏ మార్వాడి క్షత్రియ భార్యలు పార్లమెంటుకు పోతారు? మొత్తం మహిళలు 263 మంది ఎగస్ట్రా పెరిగితే, ఎంపీలు పెరిగితే మొత్తం మీలే మళ్ళా డబ్బున్నోలే 100 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్లో మొగడిత కాలం భారతదేశాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు పెళ్ళాలు పోయి మళ్ళీ పార్లమెంట్లో అగ్రకుల పెళ్ళాలు పోయి ఏల్తానికా? ఇదా? ఇందుకోసం పెంచిన 50% పార్లమెంట్ స్థానాలు మా స్థానం లేనటువంటిది పందుల దొడ్డి లాంటి మేము పోలుస్తూ ఉన్నాం. పార్లమెంటు బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదు, ఎస్టీలకు ప్రాధాన్యత లేని బడ్జెట్లో కావచ్చు, రాజకీయాల్లో మాకు దూరం చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగానే బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకాలం ఏదో కమిషన్ల పేరుతోటి ఉట్టి కంటి తురుపు చర్య కాదు, పార్లమెంట్లో ప్రత్యక్షమైనటువంటి బీసీ రక్షణ చట్టం చేయాలి, బీసీ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి. బీజేపీ అనుకుంటాం మేము కమిషన్ వేసినాం, కమిషన్కి చట్టబద్ధ వేసినాం, ఏమొస్తుందండి? ఆర్థికంగా ఎదుగుతారా? నీ కమిషన్ వేస్తే బీసీలకు ఏం ఒనగూరుతుంది? నీ కాకపోతే నీ బీజేపీలో ఉన్నట్టు నామినేట్ పోస్టులు వస్తాయి, వాళ్ళకి కనీసం పుగ్గకారులు వస్తాయి, క్యాబినెట్ హోదా వస్తుంది కావచ్చు, కానీ బీసీలకు ఏం ఒరగదు. బీసీలకు రక్షణ చట్టం కావాలి. ఉత్తరప్రదేశ్లో చీమల్లాగా చూస్తూ ఉంటారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఇండియాలో మొత్తం కూడా అటు సైడ్ కూడా చూస్తూ ఉన్నాం. ఉత్తర భారతదేశం అంతా కూడా బీసీలని చిన్న చూపు చూస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి, కాబట్టి ఇక్కడ చూసాం ఎందుకు రక్షణ కావాలో. పక్కన ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం కోసం ముసాయిదా రెడీ
దాని ఫైనల్గా ఒక కాపీ తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూసాం మన ఎన్నికల సందర్భంగా రెడ్డి సామ్రాజ్యంలో రెడ్డి రాజ్యం లోపల బీసీలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారో అనేక ఉదాహరణలు ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశవ్యాప్తంగా కూడా బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే రక్షణ చట్టం కావచ్చు, మహిళలకు సంబంధించిన బీసీల సబ్కోటా కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకి రక్షణ కల్పించేటువంటి వీటికి సంబంధించినటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కావచ్చు, పెరుగుతున్నటువంటి జనాభా ప్రకారం బీసీలకి మేము అనేది ఉంటుంది. ఇవన్నీ కాదు, పార్లమెంట్లో అవసరం అనుకుంటే రాజకీయంగా పార్లమెంట్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, మాకు అదేవిధంగా అసెంబ్లీలు ఎన్ని ఇస్తారు, అదేవిధంగా మండలిలో ఎన్ని ఇస్తారు, మొత్తం కూడా రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అవసరం అనుకుంటే అంటా ఉన్నాం మేము, పార్లమెంట్లో మీ తాత జాగీర్లాగా ఇన్నేళ్ళు మేము పరిపాలించడం, అసెంబ్లీ మా గుత్తాధిపత్యం, మా తాత నిర్మించుడు, మా అయ్య నిర్మించుడు అని చెప్పేసి అసెంబ్లీని పార్లమెంటు రాజ్యసభలు మీరు కేంద్రంగా చేసుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. మేము కూడా చేస్తున్న వైంతులను 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. కాబట్టి కబద్దార్ రాజకీయ పార్టీలారని చెప్పేసి హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు, నమస్కారం. సుగూరి దుర్గయ్య అధ్యక్షతన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్ గారు, వైర్ శేఖర్ గారు, ఇలికట్టి విజయ్ కుమార్ గారు, ఐలయ్య గారు తదితరుల మిత్రులతో ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాము. దాంతోపాటు 2028-29లో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా స్వాగతిస్తున్నాము. అయితే ఇదే సందర్భంలో బీసీ మహిళలకు సంబంధించి 33% సబ్కోటా మరి రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పునర్విభజన సందర్భంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 816 అవుతున్నవి. తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 28 నియోజకవర్గాలు అవుతున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 182 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా బీసీల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా, రోకలిపోటు కింద మీద అన్నట్లు మరి బీసీల పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటికీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేవు. పార్లమెంటు అసెంబ్లీల్లో మన లెక్క ప్రకారము 56% జనాభా దామాష ప్రకారం బీసీలకు దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ మహిళా కోట కింద కూడా అదనంగా మరి రావడం జరుగుతుంది. ఎందుకంటే బీసీల దగ్గర ఇప్పటికీ మరి పోటీ చేసే పరిస్థితులలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. దాదాపు 100 కోట్లు పెట్టి పార్లమెంట్లు మెంబర్ అయ్యే పరిస్థితులు ఉంది. మరి వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఎన్నికల్లో తట్టుకునే పరిస్థితి బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ లేని పరిస్థితి మనం చూస్తున్నాము. గత ఎన్నికలలో అనేక రకాలుగా చూస్తే మనకు ఎల్బీనగర్లో ఎంతో పేరు ఉన్న మన మధు యాస్కి గౌడ్ కానివ్వండి, మనకు మా పటాన్చెరులో కాట శ్రీనివాస్ కానివ్వండి, మనకు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, షేర్లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ కానివ్వండి, ఇట్లా బీసీలు చాలామంది కూడా మరి ఎన్నికల ఖర్చు భరించలేక ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల నుండి మన బీసీలకు రక్షణ కలగాలంటే కేవలం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లతోనే సాధ్యమవుతుందని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము భావిస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉండే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకొని మరి వెంటనే ఈ బీసీలకు సంబంధించి బీసీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు సాధించే విధంగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాము.
దాంతోపాటు జాతీయ కులగణనలో బీసీలకు మరి కులాలకు సంబంధించి అనేక కులాలు దాదాపు 3500 బీసీ కులాలు ఈ దేశంలో ఉన్నాయి. మరి వాళ్ళ లెక్కలు కూడా ఏ కులము ఎంత జనాభా ఉంది, వాళ్ళ సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళ వెనుకబాటుకు సంబంధించి లెక్కలు తీస్తే మరి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. దాంతోపాటు జాతీయ స్థాయిలో బీసీల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, బీసీల మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అవి ఇప్పటి కూడా పునరావృతమవుతున్నాయి. మొన్ననే కుమ్మర గ్రామంలో కానివ్వండి, మన ఉత్తర తెలంగాణలో వీడీసీ పేరుతోటి కానివ్వండి, తాళ్ళరాంపురం లాంటి గ్రామాల్లో మరి కుల బహిష్కరణలు, గుడి బహిష్కరణలు ఇలాంటి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ తగ్గడం లేదు. మరి వీటి అన్నిటి నుండి రక్షణ కలగాలంటే జాతీయ స్థాయిలో బీసీ రక్షణ చట్టం రావాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. మరి బీసీలు ఈ దేశంలో 56% ఉంటారు. దాదాపు 50,00,000 కోట్లు మరి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నప్పుడు బీసీలకు సంబంధించి కనీస బడ్జెట్ 1% కూడా ఇప్పటికీ విడుదల చేయడం లేదు. మంత్రిత్వ శాఖ లేదు. బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఇప్పటికి కూడా బడ్జెట్లో సరైన న్యాయం జరగలేదు. కాబట్టి 50,000 కోట్ల బడ్జెట్ను విడుదల చేసి బీసీలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారి నాయకత్వంలో ఈ పాత్రికేయ సమావేశం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, కన్వీనర్లకు, నాయకత్వానికి, పాత్రికేయ సోదరులకు ఉద్యమ నమస్కారాలు. ప్రధానంగా నా ముందు మాట్లాడిన పెద్దలు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా క్షుణ్ణంగా వివరించారు. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు పార్లమెంటు దేశవ్యాప్తంగా 2 బిల్లులు ఆమోదం చేయటానికి ఉభయ సభలు ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది మహిళా బిల్లు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రధానంగా వన్ ఇండియా వన్ నేషన్ బీజేపీ స్లోగన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ చాలా గొప్పగా చెప్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ, ఓబీసీల పట్ల కేంద్ర స్థాయిలో కూడా ఒక పాలసీ అంటూ లేకుండా పోయింది. స్పష్టమైన పాలసీ లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇట్లా ఇచ్చేదారి ఉత్త భాగ్యదారి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేస్తాడు. ఈ 2 ప్రధాన పార్టీలు ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ పరిపాలనలో భాగస్వామైన పార్టీలు బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ, ఓబీసీల కేంద్రంలో కానీ స్పష్టమైన విధానం లేకపోవడంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, అబద్ధాలపు హామీలతో అధికారం లబ్ధి కోసమే మాట్లాడుతున్నది మాకు తేటతెల్లమైంది. ఈ 2 పార్టీల వైఖరి చూసిన తర్వాత దేశంలో కుక్కలు, నక్కలు, జంతువులు, పక్షులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయగలిగినంత సెన్సస్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇవాళ బీసీలని, ఓబీసీలను లెక్కలు తీయడానికి ఏం అడ్డం వస్తూ ఉందో మేము అడుగుతూ ఉన్నాం. 140 కోట్ల జనాభాలో అందరినీ లెక్కలు తీస్తామన్నప్పుడు కులం ఎందుకు అడగట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఎస్సీలను అడిగినప్పుడు, ఎస్టీలను అడిగినప్పుడు ఓబీసీల కాలం ఎందుకు చేర్చలేదు? 33 ప్రశ్నలతో ప్రశ్నోత్తరాలు తీసుకొచ్చిన మీరు ఓబీసీల కాలాన్ని ఎందుకు ఎత్తివేయబడ్డరు? ఓబీసీలను కూడా లెక్కలు తీస్తామని మాట్లాడిన మీరే ఎందుకు వెనక్కిపోయారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మేము లెక్కలు తీస్తామని చెప్పి హామీ ఇచ్చిన మీరు ఇవాళ మాట తప్పడంలో ఉన్న మర్మం ఏంటో స్పష్టంగా ఇలా ఈ దేశంలో ఉన్న 70 కోట్ల ఓబీసీలు గమనిస్తూ ఉన్నారని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ లెక్కలు తీసిన రాష్ట్రం
పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి లెక్కలు తీసి ఇవాళ చట్టసభల్లో మేము మీకు స్థానిక సంస్థల్లో ఇస్తాం, మీకు అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఇస్తాం, రాజకీయాల్లో ఇస్తామని చెప్పిన ఇక్కడ 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమిటీ వేసి తీసిన లెక్కలు బయట పెట్టకపోవడంలో కారణం ఏంటి అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీ అగ్రకుల అహంకారం ఆధిపత్యం కోసం మీ పీఠాలు కదలకుండా ఉండటానికి ఈ దేశంలో వారసత్వంగా మీరే నాయకత్వం వహించడానికి మమ్మల్ని ఓటు బ్యాంక్గా మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న అబద్ధాలపు మోసాలుగా ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఆనాడు అంబేద్కర్ బ్రిటిషర్లతో కొట్లాడిండు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ స్వాతంత్రాన్ని ఒప్పుకోనని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ మాట్లాడిండు. కానీ రాజ్యాంగంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనేది ఇవాళ బలంగా 70 కోట్ల ప్రజలు వాళ్ళ మనోభావాలను ఇవాళ వెళ్ళగలుగుతూ ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో మేము ఓబీసీలో ఉన్నప్పుడు మా జనాభా లెక్కలు తీయకపోవడానికి గల కారణము ఇవాళ బీజేపీ పార్టీ తప్పకుండా లెక్కలు తీయకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఓబీసీలంతా ఏకమై ఉద్యమాలకు సిద్ధంగా ముందుకు పోతారని చెప్పదలుచుకున్నాం. రెండోది, దేశంలో మంత్రిత్వ శాఖ లేదు, ఒక కమిషన్ లేదు, కనీసము వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు, ఇవాళ జడ్జీలలో లేదు, కొలీజియంలో లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు అమలు పరచట్లేదు. మీరు ఒప్పుకున్న 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేంద్రం కూడా ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు అంటే ఇవాళ అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకే ఇవాళ కొత్తగా మీరు మహిళలకి 33% మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభలో తీసుకొస్తామన్నారు. ఈ రోజు కాదు వచ్చిన డిమాండ్, 30 ఏళ్ళుగా ఈ డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. 30 ఏళ్ళుగా ఎందుకు కొనసాగుతుందో ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 30 ఏళ్ళ క్రితం ఎందుకు అమలు కాలేదు? ఆనాడు మా బీసీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి లాలు కావచ్చు, ములాయం కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, బీసీ మహిళా చట్టంలో లేకుండా సబ్ కోటా లేకుండా మహిళలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎదిరించారు. మా కోటా తెలిసిన తర్వాతనే, మాకు ఇచ్చిన కోటా తర్వాతనే బీసీ మహిళలకు ఇచ్చిన తర్వాతనే మిగతా ఓసీ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మహిళా బిల్లులో పెట్టాలని చెప్పేసి ఇప్పటిదాకా కొనసాగింది. కానీ ఆ పార్టీలను అనగదొక్కి మీ ఆధిపత్యం కోసం మెజార్టీ పేరు మీద ఇవాళ మహిళా కోటలో కూడా పెంచిన స్థానాలు మీరు మీ వాళ్ళకు వశం చేసుకోవడం కోసం దొరబోతే దొరసానిలాగా అగ్రకులాలకు భార్యలకి మీ తాతలు ముత్తాతలు మీ కొడుకులు మీ వారసత్వంలాగా మీ తర్వాత మీ భాగస్వాములుగా ఉన్న భార్యలకి పిల్లలకి బిడ్డలకి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీసీలు ఓట్లు వేసే వాళ్ళుగా అధికారం మీరు పంచుకునే విధంగా పథకాలు మా కోసం, పదవులు మీకోసం ఇవాళ మీరు ఏర్పరచుకున్న రాజకీయ చట్ట సభల్లో ఈ చక్రబంధంలో ఇవాళ బీసీలు పావులుగా కారు అని చెప్పడానికి రాజకీయంగా సమాధి చేయాలనుకుంటే బీసీలను తిరగబడతారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జరిగిన 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని చెప్పిన మీరు దాన్ని ఆమోదించకుండా కొత్తగా వస్తున్న దాన్ని ఎందుకు ఆమోదిస్తారో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చట్టసభలు జరిగిన దగ్గర, ఇక్కడ అసెంబ్లీలు కావచ్చు, ఆడ పార్లమెంటు కావచ్చు, అక్కడ సభలు జరిగే దగ్గర మాట్లాడరు. కానీ గల్లీకి వచ్చి జనం దగ్గర మోసం చేసే అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చట్టాలు చేసే దగ్గర చర్చించరు, చట్టాలు చేసే దగ్గర భాగస్వామి కారు. కాబట్టి ఇవాళ తక్షణమే బీసీలకు నష్టం జరిగిన ఇవాళ బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా బీసీ మహిళలకు కోటా కేటాయించిన తర్వాతనే ఇవాళ మహిళా కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉన్నది. జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీల లెక్కలు తీయాలి, ఆ కాలం చేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ చట్టసభలతో పాటు ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ మాకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిన 1,00,000 కోట్ల బడ్జెట్లో 3,00,000 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి బడ్జెట్లో మోసం చేశారు, అధికారంలో భాగస్వామ్యం కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తీవ్రంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఖండిస్తూ ఉన్నది. మరో ఉద్యమానికి సమాయత్తంగా సిద్ధమవుతా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం.